రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. పంటలను కాపాడుకునేందుకు కరెంట్ ఇవ్వాలంటూ రైతులు సమరశంఖం పూరించారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ కనగర్తి గ్రామాల్లో రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. వరి నాట్ల సమయం ఆసనమైనా కరెంటు జాడ లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పొలాలకు సరిపడా విద్యుత్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆకస్మిక ధర్నాతో కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఉన్నతాధికారులు స్వయంగా వచ్చి హామీ ఇచ్చేంత వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. స్థానిక ప్రజలు కూడా రైతులకు మద్దతుగా నిలిచారు. గ్రామాల రైతులు అందరూ కరెంటు వస్తలేదని నార్లు ఎండిపోవడం వలన వచ్చి ధర్నా చేయడం జరుగుతున్నది కరెంటు కోసం. అయితే కరెంటు రోజు నిన్న సాయంత్రం 4 గంటలకు పోయిందంటే ఇప్పటి వరకు కూడా 3 ఫేజ్ కరెంట్ లేదు. తుకాలు ఎండిపోయే పరిస్థితి. రైతు అసలు ఎవరికి చెప్పుకోవాలనో అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికైనా మందు బస్తాలకైనా మందు బస్తాలు దొరకడం లేదు. ఎక్కడికి పోయినా లైన్ పరిస్థితి. అసలు వ్యవసాయం చేయడమే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఇప్పుడు ఎండి గారు ఏమంటున్నారు అంటే 1 గంట మీకు ఇస్తాం, 1 గంట వేరే విలేజ్కి ఇస్తామని ఫస్ట్ చెప్పిర్రు. అసలు తుకాలు చాలా మంది రైతులు ఎండిపోయినాయి. ఇప్పటికీ నీళ్లు లేక కొంచెం బోర్ బావుల నుండి నీరు వస్తున్నాయి. ఆ వచ్చే నీటితోటి కూడా పొలాలు వారించుకోలేని పరిస్థితి. రైతులు పడిగాపులు కాసుకుంటూ కరెంట్ల వద్దనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది రైతులు వ్యవసాయ విద్యుత్ మోటార్ల దగ్గరే ఉన్నారు. ఇక్కడికి రోడ్డు మీదకి వచ్చి మేము సబ్స్టేషన్కి వచ్చి సబ్స్టేషన్లో అడిగితే అన్న మాకు ఓవర్లోడ్ వస్తుంది, ఓవర్లోడ్ వలన మీకు ఇవ్వలేకపోతున్నామని సబ్స్టేషన్ ఆపరేటర్ అంటుండు. అసలు ఓవర్లోడ్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుందని అర్థం కాని పరిస్థితి. గత యాసంగి ఇదే యాసంగి టైంలో దాదాపు 18 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు కూడా ఓవర్లోడ్ లేదు. అప్పటికంటే ఇప్పుడు వ్యవసాయ విద్యుత్ మోటార్లు తక్కువనే నడుస్తున్నాయి. అసలు కరెంట్ ఎందుకు ఓవర్లోడ్ వస్తుందని అంటున్నారు అనేది అర్థమైతే. రైతులు అసలు వ్యవసాయం చేసుకోమంటారా, అసలు చేసుకోకమంటారా? అసలు రైతులు మరి అడక తినే పరిస్థితికి తెస్తారా ఈ ప్రభుత్వంలో? అసలు ప్రభుత్వం అయినా కొంచెం స్పందించి ఈ కరెంటు సమస్యలను తీర్చాలని రైతుల పక్షాన మేము రైతు సోదరుడిగా ఒక